హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ముందుగా అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మన ఛానల్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్కి రీచ్ అయిపోయిందండి. సో ఇదంతా కూడా మీ సపోర్ట్ వల్లే అండి. కాబట్టి అందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈరోజైతే రెసిపీ వచ్చేసి మంచి రుచికరమైన వంకాయ టమాటో పప్పు అండి. చాలా బాగుంటుంది వేడి అన్నంలో కానీ, రాగి సంగటిలోకి, రోటీ, నాన్, చపాతీ, పుల్కాలోకి. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కుక్కర్ తీసేసుకొని ఒక మీడియం సైజ్ కప్పు కందిపప్పు తీసుకున్నానండి. ఆ కందిపప్పుని కుక్కర్లో వేసేసుకొని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఆ కప్పుతో మెజర్మెంట్గా ఒక 3 కప్పుల నీళ్లు వేసేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి, ఒక 2 పచ్చిమిరపకాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని, అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని, తర్వాత ఒక 2 పెద్ద సైజులో ఉన్న టమాటోని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకొని, ఒక 3 మీడియం సైజులో ఉన్న వంకాయలు వేసుకొని, కొద్దిగా పచ్చి కరివేపాకు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ కారం పొడి వేసేసుకొని కొద్దిగా చింతపండుని కడిగి వేయాలండి. టమాటోలు కొద్దిగా ఎక్కువగా వేసాం కాబట్టి పెద్దవి, కొద్దిగా చింతపండు అయితే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకొని ఒకసారి ఇదంతా కలిపేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ కుక్కర్లో చేస్తున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుంటున్నాను. మీకు కావాలంటే పాత్రలో కూడా డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే మనకు పప్పు అనేది కరెక్ట్గా ఉడికిపోతుందండి. ఇప్పుడు ఉడికిపోయిన తర్వాత, ప్రెజర్ అంతా పోయిన తర్వాత తీసి చూస్తే చూడండి, పప్పు అనేది మనకు పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. అలాగే వంకాయలు, టమాటోలు ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉడికిపోయాయండి. ఇప్పుడు రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసేసుకొని పప్పు గుత్తి తీసుకొని అక్కడక్కడ ఆ టమాటోల్ని, తర్వాత పచ్చిమిర్చిని, ఆ వంకాయ ముక్కల్ని అలా మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి. పప్పు అనేది మరీ మెత్తగా ఉడికినా కూడా బాగుండదండి. 3 విజిల్స్కి కరెక్ట్గా ఉడికిపోతుంది. చూడండి, పప్పు అనేది మనకు కరెక్ట్గా ఉడికిపోయింది. మీకు కావాలంటే ఇంకొంచెం నీళ్లు వేసుకోవచ్చు. ఈ పప్పు కొద్దిగా గట్టిగా కూడా బాగుంటుంది. ఇప్పుడు పోపు వేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని, నూనె వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర, ఒక 8 వెల్లుల్లి రెబ్బల్ని లైట్గా పొట్టు తీసుకొని కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి. ఈ వెల్లుల్లి మనకు కొద్దిగా ఎక్కువగా వేసుకొని కొంచెం పోపులో బాగా ఫ్రై చేసుకున్నామంటే పప్పు అనేది కమ్మగా ఉంటుంది. ఇప్పుడు వేగిన తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలను కూడా తుంచి వేసుకోవాలి. ఉల్లిపాయ ఇంకా నేను ఉడికించేటప్పుడు వేసాను కాబట్టి ఇక్కడ పోపులో వేయలేదు. ఇప్పుడు అదంతా వేగిన తర్వాత చివరిగా కొంచెం పచ్చి కరివేపాకు వేసేసుకొని కొద్దిగా వేయించుకున్న తర్వాత ముందుగా మనం మెదిపి పెట్టుకున్నాం కదా ఈ వంకాయ టమాటో పప్పుని ఈ పోపులో వేసేసుకొని జస్ట్ మీడియం ఫ్లేమ్లో ఇదంతా ఒకసారి కలిపేసేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఈరోజు నేనైతే కొద్దిగా కారం పొడి వేస్ట్ చేశానండి. మామూలుగా పచ్చిమిర్చి కాంబినేషన్తో కూడా వీడియో అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. ఇప్పుడు చివరగా కొంచెం 1 నిమిషం ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని జస్ట్ ఇదంతా ఒకసారి కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకు సరిపోతుందండి. టేస్టీగా వంకాయ టమాటో పప్పు చాలా బాగుంటుందండి. వేడి రైస్లో కొద్దిగా నెయ్యి వేసుకొని, మన ఛానల్లో బోల్డన్ని ఫ్రై రెసిపీస్ ఉన్నాయండి, వెజిటబుల్ ఫ్రై అలా కాంబినేషన్గా. తర్వాత రాగి సంగటితో తినేవాళ్ళు, తర్వాత రోటీ, నాన్, చపాతీలో కూడా బాగుంటుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.